హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈరోజు ఒక హెల్దీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వారికి, డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వారికి చాలా హెల్దీగా, చాలా ఈజీగా, సింపుల్గా తయారు చేసుకునే జొన్న ఉప్మా రెసిపీని చూపించబోతున్నాను. ఎలాంటి కారపొడి అవసరం లేదు, సాంబార్ అవసరం లేదు, ఉట్టిదైనా తినేయచ్చు. ముందుగా 1 కప్పు వరకు జొన్న ఉప్మా రవ్వ తీసుకోండి. మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. మీరు ఏ కప్పు కొలతతో అయినా తీసుకోండి. 1 కప్పు వరకు జొన్న రవ్వను ఒక గిన్నెలోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం. మరో పక్కన ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నానండి, మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి కరిగాక 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి కొద్దిగా లైట్గా వేగనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక 10 నుంచి 15 దాకా జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా అల్లాన్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చి బఠానీని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని ఈ పచ్చి బఠానీని కూడా వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఇవి మగ్గడం కోసం కొద్దిగా ఉప్పుని వేసుకోండి. 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని వీటి అన్నిటినీ కలిపి ఇప్పుడు మనం మూతను పెట్టి ఒక కాసేపు ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇవి మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా 1 కప్పు కొలతతో ఉప్మా రవ్వను తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ జొన్న ఉప్మా రవ్వను వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఎంత మంచిగా ఫ్రై అవుతే మనం తయారు చేసుకునే ఉప్మా అనేది అంత రుచిగా ఉంటుంది. ఈ రవ్వను మరీ ఎక్కువ మంట మీద పెట్టి వేయించకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి వాసన వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి నాకైతే 5 నుంచి ఒక 6 నిమిషాల దాకా పట్టిందండి. ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి రవ్వ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న ఈ నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోండి. నీళ్ళన్నీ వేసేసాక ఒక్కసారి కలిపి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మీడియం మంట మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోవాలి. బరువు తగ్గాలనుకున్న వారికి, రోజంతా ఎనర్జీగా ఉండాలనుకున్నవారు తప్పకుండా ఈ ఉప్మాను ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలాంటి కూరలు అవసరం లేదు, ఉట్టిదైనా తినేయచ్చు. కాస్త దగ్గర పడి ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం, కొద్దిగా నెయ్యిని వేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసి కలిపేయండి. ఎలాంటి కారపొడులు కానీ, ఎలాంటి సాంబార్ కానీ లేకుండా మనం ఉట్టి ఉప్మానైనా తినేయచ్చు. మీకు కూరలు అంత అవసరమైతే చికెన్ కర్రీతో తినొచ్చు, మటన్ కర్రీతో తినొచ్చు, అసలు ఏ కర్రీతో అయినా తినొచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ ఉప్మా రెసిపీ రెడీ. మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.